ఎస్ సార్, జీవో ఇచ్చినప్పుడు అందులో ఈ 100 రూపాయలకు సంబంధించి ఎకరా 100 రూపాయలు అంటూ దాదాపు 50 ఎకరాల్లో కొన్ని, 100 ఎకరాల్లో కొన్ని, 90 ఎకరాల్లో కొన్ని నిర్మించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక దార్శనికుడిగా, ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఆయన ఇలాంటివన్నీ చేసుకొస్తే మనం ఏం చేస్తున్నాం అంటే పప్పు బెల్లాల్లాగా దీన్ని ప్రైవేట్ వాడి చేతిలో పెట్టేస్తున్నాం. ఒకసారి జీవో కాపీ చూపించండి. దాని తర్వాత ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఒక 4ని మొదటి దశలో ఇస్తున్నారు కదా, వాటిని ఎంత కమ్మేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఒకసారి జీవో కాపీ స్క్రీన్ పైన ప్లే చేయండి. ఎస్, అక్కడ చూస్తున్నారు కదా, ప్రొవైడ్ ల్యాండ్ ఆన్ నామినల్ లీజ్ ప్రీమియం ₹100 per acre per year విత్ డెవలప్మెంట్ రైట్స్. అది ఒక ఎకరా కేవలం సంవత్సరానికి ₹100 కట్టబెట్టేస్తున్నారు. ఈ లెక్కన మొదటి దశలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంటే ఎంతకి ఇస్తున్నారనేది చూద్దాం. మళ్ళీ ఇది చాలా తక్కువ రేటుకు వస్తుంది, మేము కూడా కొనేస్తాం, మాకు కూడా ఇచ్చేస్తారనుకుంటున్నాను. కండిషన్ సప్లై, స్టార్ గుర్తుండి కండిషన్ సప్లై పెడతారు చాలా చోట్ల, ఆఫర్లు ఉన్న చోట. అట్లా చంద్రబాబు మనుషులకి, బినామీలకి, నారాయణ లాంటి వాళ్ళకే ఇది వెళుతుంది. ఎందుకంటే ఒకసారి ఆ రేట్లు చూద్దాం సార్. ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఎన్ని ఎకరాల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎంతకి ఇచ్చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. ప్లీజ్ అదొకసారి ప్లే చేయండి. ఎస్, 4 మెడికల్ కాలేజీలను ఒకసారి తీసుకుందాం. మొదటి దశలో వీటిని ఇచ్చేస్తున్నారు కదా. పులివెందుల మెడికల్ కాలేజీలని 51 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. ఇది ₹5,100 అమ్మేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 5,000 నా దగ్గర ఉన్నాయి కదా, నేను పోయి కొనేస్తానంటే కుదరదు సార్. కండిషన్ సప్లై మళ్ళీ మీకు రాదు. అది నెక్స్ట్ ఆదోని 60 ఎకరాల్లో ఉంది, ₹6,000 అమ్మేస్తున్నారు. మార్కాపురం మెడికల్ కాలేజ్ 50.3 ఎకరాలు, జస్ట్ ₹5,000 ఉంటే మనం ఈ మెడికల్ కాలేజ్, మనం అంటే మీరు నేను కాదు, మళ్ళీ చెబుతున్నా, ₹5,000 దాన్ని అమ్మేస్తున్నారు. నెక్స్ట్ మదనపల్లె 99.4 ఎకరాలు, దాదాపు 100 ఎకరాల్లో నిర్మించినటువంటి ఒక మెడికల్ కాలేజీని కేవలం ₹10,000 అమ్మేస్తున్నారు. కేవలం ₹10,000కే అమ్మేస్తున్నారంటే ఎంత దోపిడీ ఉండాలి, ఎంత పెద్ద స్కామ్ దాగుండాలి. పైగా వాళ్ళ జీతభత్యాలు కూడా, అక్కడ పనిచేసే సిబ్బంది జీతభత్యాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందట 2 ఏళ్ల పాటు. ఇది ఒక 1,200 కోట్లు. ఎంత పెద్ద స్కామ్కి స్కెచ్ చేశారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల పైన ద్వేషం, పగ, కక్ష, జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రత్యేకంగా ద్వేషం, పగ, కక్ష, పేదవాడంటే ప్రత్యేకంగా ద్వేషం, పగ, కక్ష. వాటి రిజల్టు ఇదన్నమాట. 5,000కి, 6,000కి, 5,000కి, 10,000కి మెడికల్ కాలేజీలు అమ్మేస్తాం. వెంకటరెడ్డి గారు, ఏంటి 5,000కి, 6,000కి, 5,000కి, 10,000కి మెడికల్ కాలేజీలు అమ్మేయడం ఏంటి సార్? సంతోషించారు మీరు. ఇంకా ₹100 కన్నా ఇచ్చారు, అక్కడ 99 పైసలకి ఇవ్వలేదుగా. వాళ్ళు అదే అంటే అదే అంటారు. మేము ఎకరం 99 పైసలకు వైజాగ్లో అమ్మినప్పుడు పులివెందుల్లో వైజాగ్ అంటే తక్కువ రేటుగా ఉంటాయి కదా ల్యాండ్, ఇక్కడ ₹100 ఇప్పుడు విశాఖపట్నంలో 50-60 కోట్ల విలువైన ఎక్కువ కన్నాం అంతే కదా. ఇప్పుడు విశాఖపట్నంలో 50 నుంచి 60 కోట్ల విలువైనటువంటి భూమిని ఎకరం 99 పైసలకి, ఎకరం కాదు, ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 27 ఎకరాస్, ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 30 ఎకరాస్, ఇవన్నీ నిన్న హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. సో ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఎట్లా అమ్మేస్తున్నారో 99 పైసలకి, ఇది పెద్ద స్కామ్. ఇప్పుడు ఏంటి, సపోజ్ 30 ఎకరాల ల్యాండ్ ఉంది ఈశ్వర్ గారు, 30 ఎకరాల ల్యాండ్ వాల్యూ 1,500 కోట్లు, మీరు 99 పైసలకి అఫీషియల్ గా ఇచ్చేస్తారు. అన్అఫిషియల్ గా దాంట్లో ఒక 50 to 60% అంటే 700 కోట్లు, 800 కోట్లు ఇక్కడ చిన్నబాబుకి పెద్దబాబుకి ఇద్దరికి డబ్బులు ఇచ్చేస్తారు, లిక్విడ్ క్యాష్. రేపు పొద్దున ఎలక్షన్కి ఫుల్ ఫండ్ ఇప్పటికి వచ్చేసి ఉంటాయి, ఇంకో 4-5 ఎలక్షన్కి కావాల్సిన ఫండ్. మరి అంతే కదా. ఊరిని ఎందుకు ఇస్తారు? రహేజా వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు చుట్టమా, లేదంటే ఉర్ఫా వాళ్ళు ఏమన్నా చుట్టమా? ఒకటి ఇస్తారు, అదే కదా. వాళ్ళు ఎవరు ఇప్పుడు రహేజా, అదే ఉర్సానో అది, లేకపోతే లుల్లు గాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎందుకు ఏం లేదు, డీల్. ఆ డీల్ ఎంత? నీకు 99 పైసలకు అఫీషియల్గా ఇస్తా, నాకు ఎంత ఇస్తావు? 50 కోట్ల ఎకరం ఉంది, 30 ఇస్తావా, 25 ఇస్తావా, 40 ఇస్తావా? అతను అవతలాలకు కూడా మిగిలిందిగా డబ్బులు, వాళ్ళు కొనుక్కోవాలంటే 50 కొనుక్కోవాలి. సో వాళ్ళకి బెనిఫిటే కదా. సో ఇది ఒక పెద్ద ఎత్తు కదా. రెండు, ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే టెండర్లో ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసినా చాలంట, వాళ్ళకి ఇచ్చేస్తారంట. ఇది ఇంకో పెద్ద కుట్ర. ఎందుకు? వీళ్ళు ఒక్కళ్ళనే పార్టిసిపేట్ చేస్తారు టెండర్లో. సింగిల్ బిడ్ వస్తే టెండర్ అసలు యాక్సెప్ట్ చేయడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో తీసుకొని వచ్చింది, జీవో నెంబర్ 94. సింగిల్ బిడ్ గానే వస్తే దాన్ని రద్దు చేస్తారు. అంటే టెండర్లో మినిమం 2 పార్టిసిపేట్ చేయాలి, కానీ ఒక్కరు పార్టిసిపేట్ చేసినా కాలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తారంట ₹100. మరి ఇది ఇంకా పెద్ద కుట్ర కదా. ఇది కదా స్కామ్. జగన్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు బినామీ, మీరు వాళ్ళు వెళ్తారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా ఏంది?
సో మీలాంటి వాళ్ళు ఎత్తి ఇంకొకరు వేరే వాళ్ళ చేత వేపిస్తారు. ఓకే. సో అందుకని నేను సింగిల్ బిడ్ వచ్చినా కూడా వాళ్ళకి ఇస్తారని అంటే ఇది క్లియర్ గా పెద్ద స్కాము. ఎందుకంటే 66 సంవత్సరాల పాటు మెడికల్ సీట్లు అమ్ముకుంటారు, ఆ డబ్బులు ప్రైవేట్ వాళ్ళకి వెళ్తాయి. ఏదైతే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు, ఒక్క ఓపీ మాత్రమే ఫ్రీ ఉంటాయి, మిగిలిన అన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెబుతా సార్, నేను ఒక విజయనగరంలో ఒక హాస్పిటల్ది డీటెయిల్స్ తీసుకున్నాను ఈశ్వర్ గారు. దాని ప్రకారం చూస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ఆర్బిఎస్ అంటే బ్లడ్ షుగర్ టెస్ట్కి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ, అదే ప్రైవేట్ హాస్పిటల్లో 100 రూపాయలు మినిమం. బ్లడ్ గ్రూప్ చెక్ చేయడానికి 100 రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ. ఏదైతే ఎఫ్ఎన్ఏసి టెస్ట్, సిటీ స్కాను, ఎంఆర్ స్కాను, ఎక్స్రే ఇలా అన్నీ అక్కడ చూస్తే 1000 రూపాయలు, 2000, 5000 లేదంటే 600 ఇట్లా అన్ని ఛార్జబుల్ ఉంటాయి. 5000, 10,000 కూడా ఉన్నాయి టెస్టులకు సంబంధించిన ఛార్జీలు. అదే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్క టెస్ట్ కూడా ఛార్జ్ తీసుకోరు, మొత్తం ఫ్రీ. అదే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే ఏం చేస్తారు, మీరు ఏ టెస్ట్ చేసుకున్నా మీరు డబ్బులు కట్టాల్సిందే. సపోజ్ మీకు ఉంది ఇప్పుడు మీ థైరాయిడ్ టెస్ట్ చేశారు, 550 కట్టాలి అక్కడ ప్రైవేటు. అదే యూరిన్ టెస్ట్ 200 రూపాయలు. మీకు మిగిలిన చూస్తే ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ 500 రూపాయలు. అలానే మీరు చూస్తే ఇది ఎంఆర్ స్కాన్ 5,000 రూపాయలు. అదే మీరు జగన్ గారు తీసుకున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అలానే ఉండి ఆ హాస్పిటల్ అలానే ఉంటే అక్కడికి వెళ్తే మీరు ఫ్రీ. ఇప్పుడు 5,000 నకిలీ మద్యం తాగాలి, లివర్ పాడు చేసుకోవాలి, మళ్ళీ లివర్ టెస్ట్ కోసం, లివర్ ఫంక్షన్ టెస్ట్ కోసం మళ్ళీ 500 మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఇది చేయాలన్నటువంటి పరిస్థితి. ఈ మెడికల్ కాలేజ్ ఇందాక డాక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ రావాలంటే ఎంత కష్టపడాలంటే సార్, అడుక్కుంటా వెళ్ళి ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని బతిలో ఆడుకొని మా రాష్ట్రానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటాయి రాష్ట్రాలు. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాల తన టర్మ్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలనేటువంటి ఆలోచనతో 2023 సంవత్సరంలో 5 కాలేజీలు స్టార్ట్ అవ్వాలని చెప్పి ఏదైతే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల స్టార్ట్ చేశారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండుంటే ఇంకొక 5 కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోను, పులివెందుల. కానీ పాడేరు ఒకటే స్టార్ట్ చేశారు, అది కూడా 50 సీట్లకి, 150 సీట్లకు రావాల్సిందాన్ని. మిగిలిన 4 కాలేజీలు స్టార్ట్ చేయాలి. అదే ఇప్పుడు మన 2025 మొన్న అకాడమిక్ ఇయర్లో 7 కాలేజీలు కూడా బిగిన్ అయి ఉండే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుంటే మరొకసారి 2025 ఈ సంవత్సరానికి 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఎందుకు? నాబార్డుకి లింక్ పెట్టారు. నాబార్డుకి లింక్ పెట్టి దానికి ఫైనాన్షియల్ టైప్స్ అన్ని నాబార్డుతో చేసి ఏ కాలేజీకి ఎంత అని చెప్పి సో క్లియర్గా చెప్పారు. ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే, ఒక హాస్పిటల్ తీసుకురావాలంటే ఎంత కష్టం నేను అవసరంలా. ఇప్పుడు పెద్ద తోపు మంత్రి ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన చెప్పినటువంటి ఒక వీడియో నేను వినిపిస్తాను సార్, ఒక 25 సెకండ్స్ ఉంటుంది, మీరు దయచేసి వినండి, దాంట్లో అర్థమైంది. ఇప్పుడు ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా, నిర్మించాలన్నా ఎంతో ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే ఎంతో మంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు. ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికే మా స్టాఫ్ ఇప్పటికీ 30 సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు. నేను 5 సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే 17 ప్రభుత్వం విన్నారు కదా సార్, మళ్ళీ మీకు 25 సెకండ్స్ ప్రజలకు కూడా అర్థం అవ్వాలి ఎంత కష్టం. ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా, నిర్మించాలన్నా ఎంతో ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే ఎంతో మంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు. ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికే మా స్టాఫ్ ఇప్పటికీ 30 సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు. నేను 5 సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే 17 విన్నారు కదా. ఒక ఆయన కేంద్ర మంత్రి వాళ్ళ స్టాఫ్ 30 సార్లు తిరిగారు, ఆయన 5 సార్లు పోయాడు 18 నెలల్లో. 18 నెలల్లో ఒక్క హాస్పిటల్ కోసం 5 సార్లు కేంద్ర మంత్రి తిరిగాడు, 30 సార్లు వాళ్ళ స్టాఫ్ తిరిగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఎంత కష్టపడి ఉంటాడు వెనక గ్రౌండ్లో. ఎందుకంటే మీకు ప్రతిసారి వెళ్ళినప్పుడు మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలి, మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పబో ఉండొచ్చు, కానీ ఎంత కష్టం అనేది అక్కడ క్లియర్గా కనపడుతుంది. చెప్పుకోకపోవడం కూడా ఒక నష్టమే అనిపిస్తుంది. జగన్ గారు అదే చెప్పినారు కదా సార్. దీంట్లో ఇంకొక విషయం మనం గమనించాల్సినటువంటి క్లియర్ కట్ అంశం ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఒక తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఏమని? పార్లమెంటరీ సంఘం ఏదో చెప్పింది, పీపీపీకి ఇచ్చేయమని చెప్పేశారు, అందుకని మేము ఇచ్చేస్తున్నాం అని. 100% అది రాంగ్. ఎందుకంటే నేను ఆ రిపోర్ట్ మొత్తం చూశాను సార్. ఆ రిపోర్టు మీరు చూస్తే ఎన్ని పేజీలు ఉందంటే, ఆ రిపోర్టు మీరు ఒకసారి చూస్తే ఆ రిపోర్ట్లో కీలకమైనటువంటి పాయింట్స్ మీరు చెక్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, కొత్తగా ఎవరైనా మెడికల్ కాలేజీలు పెట్టాలని మిమ్మల్ని అడిగితే, ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వచ్చి కొత్తగా మిమ్మల్ని మెడికల్ కాలేజ్ పెడతామని చెప్పి అడిగితే మీరు వాళ్ళతో ఇంక్లూడ్ అవ్వమంది.
డైరెక్ట్ గా ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మల్లా. ఇమ్మలేదు. ఎవరైనా ప్రైవేట్ కాలేజీలు పెడతాం మెడికల్ కాలేజీలు అని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వస్తే మాకు ల్యాండ్ అలొకేషన్ కానీ ఇంకేమైనా చేయండి అని అంటే మీరు వాళ్ళతో ఇంక్లూడ్ అయి పెట్టమని. మరి ఈనాడులో ఉన్నటువంటి ఏదో ప్రభుత్వ పెట్టారు, మెడికల్ కాలేజీలు పీపీపీ అత్యుత్తమ విధానం అని ఈనాడులో ఒక వార్త చదివాను. సార్ ఇక్కడ క్లియర్ గా చూడండి, ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ రెవెన్యూ టు ఎక్స్ప్లోర్, ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ willing to establish medical college cannot only increase seat availability but also introduce healthy competition and innovation in medical education అని చెప్పింది. ఎక్కడ ప్రైవేటైజేషన్ ఇచ్చేమని గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మని కానీ, కన్స్ట్రక్షన్ అవుతున్న కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మని కానీ, లీడ్ హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని కానీ ఎక్కడా చెప్పలే. ఇంకా దాంట్లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు చాలా తక్కువ ఉన్నాయి, సో మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే అందుకని ప్రభుత్వ కాలేజీలని పెంచమని చెప్పింది. అక్కడ ఇంకా ప్రభుత్వ కాలేజీని పెంచమని చెప్పి డిఫరెన్స్ చెప్పింది. ఇక్కడ ఎయిమ్స్ న్యూఢిల్లీలో 1350 రూపాయలు ఉంటుంది ఫీజు, అదేవిధంగా లక్నోలో ఉన్నటువంటి కేజీఎంయు స్టేట్ ఇన్స్టిట్యూషన్లో 24,000 ఉంది, అదేవిధంగా డివై పాటిల్ విద్యాపీఠ్ పూణేలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో 26 లక్షల ఫీజు ఉంది. సో ఈ ప్రైవేటు వాళ్ళకి వెళ్తే ఫీజులు ఎక్కువ ఉంటాయి, మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ పెట్టమని చెప్పింది ఈ రిపోర్ట్లో, పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్లో. దీంట్లో ఇంకా క్లియర్గా ఏం చెప్పింది, the committee was apprised of the fact that some private medical colleges seemingly fail medical graduates deliberately during mid-semester exams, which results in repetition of the semester and charging additional fees for repeating the semester of exam. సో మీరు ఈ ప్రైవేటు కాలేజీలు వార్నింగ్ చేసింది, ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే మధ్యలో కావాలని ఫెయిల్ చేస్తున్నాయి ఫీజులు మళ్ళీ వసూలు చేసుకోవడం కోసం. సో మీరు ప్రభుత్వ కాలేజీలను ఎంకరేజ్ చేయమని దీంట్లో చెబితే ఈ కుహానా మేధావులు, ఈ ఛానళ్ళు, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పీపీపీని సమర్థించారంట, పీపీపీలో కట్టమన్నారంట. ఉన్నట్టు ఎవడెళ్ళి పీపీకి ఇమ్మల్లా, కొత్తగా ఎవడన్నా ప్రైవేట్ ఆడ అడిగితే మీరు కూడా దాంట్లో ఇంక్లూడ్ అమ్మని చెప్పింది, మీరు కూడా భాగస్వామి అని చెప్పింది. ఉన్న కాలేజీలు ఎక్కడ ఇమ్మని వీళ్ళు చెప్పాల. రెండో అంశం, పీపీపీ అనే చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసుకొని వచ్చేటటువంటి మాట, ఇది పూర్తిగా ప్రైవేటైజేషన్, ప్రజల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. మీరు ఎందాక రిషికొండ కంపేర్ చేశారు, రిషికొండలో ప్రభుత్వ భవనాలు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, ఆంధ్రప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రెండు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది, నువ్వు కట్టుతుంది ఆయన, కట్టింది నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు, కడతానికి ఆల్రెడీ 50% అయినా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు, మళ్ళీ దీనికి నువ్వు పీపీపీ అంటున్నావు. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, దిస్ ఇస్ క్లియర్. ఒక పబ్లిక్ ప్రాపర్టీని తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే పీపీపీ. ఒక పి అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్, ఇంకో పి అంటే పబ్లిక్, ఇంకో పి అంటే ప్రాపర్టీ. సో పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేటైజేషన్ వాళ్ళకి ఇవ్వడమే పీపీపీ. ఇక కొత్తగా ఇచ్చేది ఉంది దీంట్లో.